అందరికీ నమస్కారం. బైబిల్లోనే బహుశా అత్యంత రహస్యంగా ఎన్నో చర్చలకు దారితీసిన ప్రకటన గ్రంథం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. గుర్రాలు, వింత మృగాలు, ఆకాశం నుంచి దిగివచ్చే ఓ నగరం, ఇలా ఎన్నో అద్భుతమైన, కొన్నిసార్లు భయంకరమైన చిత్రాలతో నిండిన ఈ పుస్తకం వెనుకున్న అసలు సందేశమేంటి? పదండి ఆ రహస్యాల లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పుస్తకం ప్రపంచం అంతమైపోతుందని భయపెడుతోందా, లేదా ఎన్ని కష్టాలున్నా సరే ఒక గొప్ప ఆశ ఉందని భరోసా ఇస్తోందా? ఈ రెండు కోణాలే మన ఈ విశ్లేషణకు పునాది. ఏదైనా సరే పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాని వెనుక ఉన్న కథ, అంటే దాని నేపథ్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. అసలీ ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు? ఎవరికోసం రాశారు? ఎందుకు ఇంత సంకేతాల భాషలో రాశారు? ముందుగా ఆ విషయాలు చూద్దాం. ఇది జరిగింది దాదాపు మొదటి శతాబ్దంలో. అప్పట్లో రోమా ప్రభుత్వం క్రైస్తవులను చాలా తీవ్రంగా హింసించేది. అలాంటి కష్టకాలంలో 7 సంఘాలకు ధైర్యం చెప్పడం కోసం యోహాను పత్మాసు అనే దీవి నుండి ఈ లేఖను రాశాడు. అంటే ఇది కేవలం భవిష్యత్తు చెప్పే పుస్తకం మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నవాళ్లకు అండగా నిలిచే ఒక ఓదార్పు సందేశం. అందుకే ఈ పుస్తకం రాసిన స్టైల్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. దీన్ని అపోకాలిప్టిక్ సాహిత్యం అంటారు. అంటే ఇందులో ఉన్న గుర్రాలు, మృగాలు అన్నీ అక్షరాల నిజం అనుకోకూడదు. అవన్నీ లోతైన అర్థాలున్న సింబల్స్ అన్నమాట. చివరికి న్యాయమే గెలుస్తుందనే ధైర్యాన్నివ్వడమే ఈ స్టైల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఇప్పుడు యోహాను చూసిన ఆ దర్శనంలోకి వెళ్దాం. కథ ఇక్కడే చాలా నాటకీయంగా మారుతుంది. 7 ముద్రలు వేసి ఉన్న ఒక పుస్తకం విప్పబడుతుంది. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒక్కో ముద్ర విప్పినప్పుడల్లా భూమ్మీద ఒక కొత్త రకమైన గందరగోళం మొదలవుతుంది. మొదటి 4 ముద్రలు విప్పగానే 4 గుర్రపు రౌతులు బయటికొస్తారు. తెల్లగుర్రం జయాన్ని, ఎర్రగుర్రం యుద్ధాన్ని, నల్లగుర్రం కరువుని, ఆ పాండుర వర్ణపు గుర్రం మరణాన్ని సూచిస్తాయి. ఇవి కేవలం భవిష్యత్తులో జరిగేవి మాత్రమూ కాదు, మానవ చరిత్రలో మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్న బాధలకు ఇవి ప్రతిబింబాలు. ఈ ముద్రల తరువాత కథనం ఇంకాస్త తీవ్రంగా మారుతుంది. 7 బూరలు ఊదబడతాయి. అవి భూమిమీద పర్యావరణ విపత్తులు, మనుష్యుల బాధలు లాంటి మరిన్ని సంకేతాత్మక తీర్పులను ప్రకటిస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఆ దర్శనం యొక్క తీవ్రత మెల్లమెల్లగా ఎలా పెరుగుతుందో. సరే, ఇంతకీ ఈ కథలో అసలు సంఘర్షణకు కారణమెవరు? మంచికీ చెడుకీ జరిగే ఈ పెద్ద నాటకంలో ముఖ్య పాత్రధారులెవరు? ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ మహాసంఘర్షణలో మనకు 2 ప్రధాన శక్తులు కనిపిస్తాయి. ఒకవైపు త్యాగానికి, నిజమైన అధికారానికి చిహ్నంగా ఉన్న గొర్రెపిల్ల ఉంది. మరోవైపు విశ్వ దుష్టత్వానికి, అవినీతితో నిండిన రాజ్యాలకు ప్రతీకలుగా ఉన్న ఘటసర్పం మరియు మృగమున్నాయి. ఇప్పుడు అందరికీ బాగా తెలిసిన నెంబర్ 666. చాలామంది దీన్ని భవిష్యత్తులో వచ్చే ఏదో ఒక సీక్రెట్ కోడ్ అనుకుంటారు. కాని ఆనాటి కాంటెస్ట్ ప్రకారం చూస్తే ఈ సంఖ్య దైవిక పరిపూర్ణతకు భిన్నంగా మానవ అసంపూర్ణతకు, దేవుడిపై తిరుగుబాటుకు ఒక శక్తివంతమైన సింబల్ అన్నమాట. ఇక అంతిమ ఘట్టానికి ముందు మహాబబులోను అనే ఒక నగరం కూలిపోతోంది. ఈ బబులోను అంటే ఏదో ఒక ఊరు కాదు, దేవుడికి వ్యతిరేకంగా నిర్మించబడిన ఆర్థిక, రాజకీయ, అవినీతి వ్యవస్థలకు అదొక సంకేతం. దాని పతనం, దుష్టశక్తుల పాలన ఇక ముగింపుకు వస్తోందని చెప్పే సూచన. ఇంత గందరగోళం, ఇంత సంఘర్షణ, వీటన్నిటి తర్వాత కథ తన అత్యున్నత శిఖరానికి, అంటే క్లైమాక్స్కి చేరుకుంటుంది. ఈ పుస్తకానికే గుండెకాయలాంటి ఘట్టమిది. అదే రాకడ. మొత్తం కథ ఎదురుచూసేదే దీనికోసమే. ఆ తర్వాత ఆ క్షణం వచ్చేస్తుంది. పరలోకం తెరుచుకుంటుంది. తెల్లని గుర్రం మీద ఒక రాజుగా క్రీస్తు రాకడ కనిపిస్తుంది. ఆయన రాకడ వినాశనం కోసం కాదు, లోకంలో న్యాయాన్ని స్థాపించడం కోసం. హింసించబడిన వాళ్లకు ఇది ఎంతో నిరీక్షణ ఇచ్చే దృశ్యం. ఈ రాకడతో ఆ విశ్వ సంఘర్షణ ముగుస్తుంది. మృగం, దాని శక్తులు, దాన్ని అనుసరించిన వాళ్లందరూ ఓడిపోతారు. చెడు మీద మంచి సంపూర్ణంగా గెలిచిందని ఇది ప్రకటిస్తుంది. ఈ కథలో ఇదొక కీలకమైన మలుపు. యుద్ధం, తీర్పు అన్నీ అయిపోయాయి. కాని కథ వినాశనంతో ముగియదు. దానికి బదులుగా సంపూర్ణ పునరుద్ధరణ, నిరీక్షణతో నిండిన ఒక అద్భుతమైన దృశ్యానికి దారితీస్తుంది. ప్రకటన గ్రంథం మనకు చూపించే చివరి చిత్రం వినాశనం కాదు, ఒక కొత్త ఆరంభం. కన్నీళ్లు, మరణం, నొప్పి లేని ఒక కొత్త ప్రపంచం సృష్టించబడుతోంది. దేవుడు మనుషులతో నివసించే క్రొత్త యెరూషలేము.
ఈ దర్శనం దేవుడికి మానవాళికి మధ్య సంపూర్ణమైన శాంతికి ప్రేమకు ఒక సంకేతం. కాబట్టి మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిందే ఇదే: ప్రకటన గ్రంథం కేవలం అంతం గురించి కాదు, పాపం బాధలతో నిండిన ఈ పాత ప్రపంచం అంతమై దేవునితో ఒక కొత్త నిరీక్షణతో కూడిన జీవితం ఎలా ప్రారంభమవుతుందో చూపించే ఒక శక్తివంతమైన సందేశం. చివరిగా ఒక్క ప్రశ్న: ఈ గుర్రాలు, ముద్రలు, యుద్ధాలు, ఈ సంకేతాలన్నిటి వెనుక ఉన్న అస్సలు సందేశం ఏమై ఉంటుంది? కష్టాలెన్ని ఉన్నా సరే చివరికి న్యాయమే గెలుస్తుందని చెప్పడమా, లేక మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రశ్నించి ఉన్నతమైన విలువల కోసం జీవించమని ప్రోత్సహించడమా? ఒక్కసారి ఆలోచించండి.